ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన 3 నెలల్లోపే కదిరి టు రాయచోటి రోడ్డు గతుకులు గుంతలుగా ఉన్న దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్న కదిరి నియోజకవర్గం ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు జరగకుండా ఇచ్చిన మాట ప్రకారం కదిరి టు రాయచోటి రోడ్డు ఎన్పి కుంట వరకు 30 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు కమతంపల్లి వద్ద భూమి పూజ చేసి జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. నిరంతరము రెండు మండలాలకు చెందినటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అప్పట్లో ప్రతిపక్షానికి చెందినటువంటి కార్యకర్తలు, అంతేగాక సామాన్య ప్రజలు అందరూ కూడా రోజువారీ కార్యక్రమము. నాకు తెలిసి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ని తిట్టుకుంటారు. మళ్ళీ ఈ నియోజకవర్గంలో గత ముఖ్యమంత్రిని, గత పాలకుల్ని తిట్టుకున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డు ద్వారా జరిగింది. అటువంటి రోడ్డుని ఈ రోజున రాష్ట్రము కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతోంది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడా ఎన్డీబీ ద్వారా గత పాలకులు చెల్లించాల్సినటువంటి దాదాపు 300 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడుగుతూనే, సరే మరి నువ్వు చొరవ తీసుకొని చేసేటట్టుంటే నువ్వు తీసుకొని చెయ్యని చెప్పేసి చెప్పడం జరిగింది. బిల్లులు కొద్దిగా 2 నెలలు 3 నెలలు లేట్ చేస్తా అంటే 3 నెలలు కాబట్టి 5 నెలలు కానిలే మాకు బిల్లులు ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామన్నారు. దానికి ఇటువంటి కష్టాలని అన్నిటి కూడా ఓర్చుకొని ముందుకు వచ్చినటువంటి సోదరుడు కృష్ణమోహన్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో కేవలం మాట చెప్పినారు. ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టరనే ఆలోచనతో ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ 2 మండలాల్లో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా, అదే రంగా పక్క నియోజకవర్గమైన రాయచోటి ప్రజలకు కూడా ఇబ్బంది తొలగేటువంటి విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.